మాతృదేవోభవ. ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం. అమ్మా, ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం క్షీరాబ్ధి నిర్మథన సంభవ ఫేనలాస్యాం. ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం క్షీరాబ్ధి నిర్మథన సంభవ ఫేనలాస్యాం స్వీయాంక నిద్రిత శిశు ప్రసవాభిరామాం రామాయణాది కథనార్థం అహం హియాచే. రామాయణాది కథనార్థం అహం హియాచే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 701వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం. తల్లి ముఖం సూర్యోదయం లాంటిది. సూర్యోదయం చూస్తే ఎంత ఉత్తేజం కలుగుతుందో, తల్లిదండ్రుల ముఖాలు చూస్తే మనకి అంత ఉత్తేజం కలగాలి. ఎటువంటిది ఆ ముఖం అంటే ఇంకా ఆ ముఖారవిందం. క్షీరాబ్ధి నిర్మథన సంభవ ఫేనలాస్యాం. పాల సముద్రాన్ని మథనం చేస్తూ ఉంటే పుట్టినటువంటి నురుగులోని లావణ్యం అంతా తల్లి ప్రేమలో ఉంటుందండి. అది మనస్సులో ఉంటుంది, అది కళ్ళల్లోంచి వ్యక్తం అవుతుంది. అందుకే ముఖం అలా ఉంటుంది. ప్రాతః ప్రబుద్ధర విమండలమండలాస్యాం క్షీరాబ్ధి నిర్మథన సంభవ ఫేనలాస్యాం స్వీయాంక నిద్రిత శిశు ప్రసవాభిరామాం. తన ఒడిలో పడుకున్నటువంటి ఆ శిశువు అనే పుష్పం తప్పితే తల్లికి ఇంకేమీ అక్కర్లేదు. తన ఒళ్ళో పడుకుంటే చాలా, తన ఒళ్ళో పడుకుంటే చాలు. ఎన్ని గంటలైనా ఒళ్ళో అలా భరిస్తూనే ఉంటుంది, కాళ్ళు లాగవు. అటువంటి తల్లిని మనం ఏమడుగుతాం? రామాయణాది కథనార్థం అహం హియాచి. అమ్మా, రామాయణం చెప్పు, భారతం చెప్పు, భాగవతం చెప్పు, భారతీయ సంస్కృతి గురించి చెప్పమ్మా అని అడగాలి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పమని అడగకూడదు, అది చెప్పకూడదు. రింగా రింగా రోజెస్, ఇవన్నీ విదేశీ పాటలు, విదేశీ భాష. జానీ జానీ హప్పప్ప, ఇవి పిల్లలకి నేర్పడానికి పెద్దలు నేర్చుకుంటారు. ఇది పెద్ద తద్దినం అంటే ఇదే. ఇది మాళయపక్షాలు, ఇది అధిక మాసం తద్దినం అని. వాళ్ళకి తెలుగు నేర్పాల్సింది పోయి వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా. ఎందుకంటే పిల్లలకు వచ్చిన ఇంగ్లీష్ పెద్దవాళ్ళకి రాదు. వెంటనే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు వచ్చిన భాష మీకు రాదు కాబట్టి మీరు మాకంటే తక్కువ. పిల్లలకి తెలుగు నేర్పి అది వాళ్ళకి రాదనే విషయం చెప్పాలి, నేర్పాలి. అప్పుడు అది వచ్చినటువంటి తెలుగు సంస్కృతాలు వచ్చిన తల్లిదండ్రుల పట్ల పిల్లలు గౌరవం కూడా ప్రదర్శిస్తారు. వాళ్ళకు వచ్చిన భాష వాళ్ళకి నేర్పడం కోసం మనం నేర్చుకోవడం మొదలు పెడితే ఎప్పటికీ అది రాదు, అవమానాలు తప్ప. వెళకోళ్ళు వాడతారు వాళ్ళు. ఎట్నుంచి ఎటు తిరుగుతుందో తెలియట్లేదండి సమాజం. అలా ప్రస్తుతేన ప్రకృత మనస్సు రామక. అప్పుడప్పుడు ఆవేదన తప్పదు కదా. అటువంటి తల్లికి నమస్కారం చేస్తూ ఇప్పుడు మళ్ళీ మనం కథాభాగంలో ప్రవేశిస్తున్నాం. ఆర్యాంబ ఆవేదనతో ఒక్క మాట అంటుంది. ఇక ముగింపుకొస్తూ, జీవితం కూడా ముగింపుకొస్తుంది. ఆయన ఒక్క మాట అన్నావురా, నువ్వు ఆచార్యుడు అయితే కావచ్చు, జగద్గురు అయితే కావచ్చు, శివుడి అవతారం కూడా కావచ్చు, నాకేం తెలుసునైనా అందరూ అంటున్నారు. కానీ చేసింది పొరపాటురా, నాకు అబద్ధం చెప్పావురా. తలచిన ఒత్తునంటివి తండ్రి, తలచిన ఒత్తునంటివి వృధా మొగమోటపు మాటగాని నిన్ తలవని వేళయుంగలది. దర్శనమిచ్చిన జాడలేదు నీ వలచిన శాస్త్రముల్ నిగమ భాష్యములు దివిజాలయములు తలపగ నీవె నన్ను జడదారికి గుండెలు చెమ్మగిల్లవే, జడదారికి గుండెలు చెమ్మగిల్లవే. ఆయన వెళ్ళేటప్పుడు మామూలుగా ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానమ్మా, కంగారు పడొద్దన్నాడు. ఎందుకంటే ఒక కారణజన్ముడు కాబట్టి. ఆయన అతి తక్కువ ఆయుర్దాయంతోనే, అతి తక్కువ జీవితంలోనే మహాకార్యాలు సాధించాలి కాబట్టి అలా మాతృవియోగానికి ఆయన సిద్ధపడక తప్పలేదు. ఒక శంకరాచార్య అయినా అంతే, ఒక వివేకానందుడైనా అంతే. ఎందుకంటే ఇంకో 7 ఏళ్ళు ఎక్కువ, 39 ఆయన. ఈయన కేవలం 32. ఆ 39 ఏళ్లలో ఆయన సాధించిన విజయాలు ఘనంగానే ఉంటాయి. ఈ 32 ఏళ్లలో అసలు ఈయన ఈ గ్రంథాలు, ఈ రచనలు, ఈ ఉపదేశాలు మరీ విచిత్రం. అసలు ప్రపంచంలో మరో మానవుడు ఎవరైనా చేయగలడు అనిపిస్తుంది. వ్యాసుణ్ణి శంకరాచార్యం తలుచుకుంటే అసలు ఇది మనిషి అన్నవాడికి సాధ్యమయ్యే విషయాలైనా అనిపిస్తుంది. అందుకని ఆయన కూడా మామూలుగా నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానమ్మా, కంగారు పడుతున్నాడు. అందుకని ఆవిడ అంటోంది వ్యంగ్యంగా,
వృధా మొగమోటపు మాట గాని నింత అలవని వేళయుంగలదే. ఆ మాట నిజమైతే ఒరే నువ్వు వెళ్ళనే కూడదు. ఎందుకంటే ఇంకేం తలుచుకుంటావు, ఎప్పుడు తలుచుకోవడమే. నాకు ఆవులిస్తే ఒరే చిటికేయడం రామా అనుకోవడం తెలియదేమో, శంకరాన్నమే తెలుసు. ఏం చెప్పినా అంతేనమ్మా. ఎవరన్నా అయ్యో రామా అంటారు, నేను శంకరా అంటానమ్మా. నా బిడ్డ నాకు ముఖ్యం. రాత్రి పగలు నువ్వే కల్లోకి వస్తుంటే నిన్నే తలుచుకుంటూ ఉంటే తలచిన ఒత్తునంటివి అనే నీ మాట నువ్వు నిలబెట్టుకోదలుచుకుంటే ఇక్కడే కూర్చోవాలి, వెళ్ళనే కూడదు. ఎందుకంటే ఇక తలుచుకుందుకు వేరే విషయాలు కూడా ఏం లేవు అక్కడ. వృధా మొగమోటపు మాట కానీ ఏదో మొహమాటానికి అన్నవరా. మనం వాడుకలో మొహమాటం అంటామండి. అది వాడుకలో వచ్చింది కానీ నిజానికి మొగమోటమి. నీ మొమోటమి జాలు నీరజముఖి నికంబెరింగింపవి అని పారిజాతాపహరణలో సత్యభామ చేత అనిపిస్తాడు నందితిమ్మన. మోము ఓటమి అంటే మొహం కొంచెం ఇలా వెనక్కి పెట్టుకోవడం. ఏదైనా ఒక మాట మాట్లాడడం కొంచెం ఇబ్బంది అయినప్పుడు మొహం కొంచెం పక్క తిప్పుని అంతేలే నిజమేలే అంటాం. అదే మోమోటమి. అదే మొగము ఓటమి. మొగమోటమి మోము అని కూడా ఉంది కాబట్టి మోమోటమి. ఈ రెండు ప్రయోగాలు సరైనవి. అది పలుకుబడిలో మొగమాటం వల్ల మొగమోటమి వల్ల మొగమాటమైంది. ఈ మొగలో గకారం హకారం కింద మారింది, మొహమాటమైంది. దాని నుంచి మళ్ళీ నిర్మోహమాటం అని విచిత్రవాద. ఇది మరీ తప్పు. నిర్మోహమాటం దస్తావేజులో రాస్తూ ఉంటారు. ఇది నిష్పేచి ఆస్తి. పేచి అచ్చ తెలుగు మాట, నిశ్చయము సంస్కృతం, రెండు కలిపేసి నిష్పేచి నిష్పూచి. వాడికి ఏమిటండి నిష్పూచిగా ఉంటాడు, అది తప్పే. కానీ చాలా పలుకుబడిలో ఖాయమైపోయింది. వ్యాకరణ శాస్త్రంలో గడితే పండితులు, పూర్వకాల పండితులు పాపం వాడు వాడుకలో మాట్లాడే మాటలో చాలా పొరపాట్లు ఉండేవి. ఎందుకంటే అది వాడుక భాష. అందుకే ఎప్పుడూ మరోసారి సందర్భం వచ్చింది కాబట్టి భాషావాదులకి భాషా ప్రియులకి విజ్ఞప్తి చేస్తున్నా, వాడుక భాషని ప్రమాణం చేసే ప్రయత్నం చేయొద్దండి. చాలా పొరపాటు అండి. అది దెబ్బతినేస్తుంది మొత్తం సాహిత్యం అంతా. వాడుక భాషకి పెత్తనం ఇచ్చేయకూడదండి. అది గ్రాంధిక భాష గ్రాంధిక భాషే. గ్రంథాలు ఆ భాషలోనే రాయాలి. కష్టంగా ఉన్నా సరే ఇది సరైన మాట. కావాలంటే చర్చిద్దాం, ఏం పర్వాలా. అర్థం కాదు అనద్దు. వాడుక భాష కూడా అర్థం కాని పరిస్థితులు చాలా ఉన్నాయి. ఒక ప్రాంతంలో వాడికి ఇంకో భాషలో ఇంకో ప్రాంతంలో అర్థం కాదండి. పానుగంటి వారి సాక్షి ఉపన్యాసాలు గ్రాంధిక వచనంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ అర్థమవుతాయండి. చెన్నైసూరు నీతి చంద్రిక అన్ని ప్రాంతాల్లో అర్థమవుతుందండి. నిఘంటువు దగ్గర పెట్టుకోవచ్చు కావాలంటే. మరి వాడుక భాషలకు నిఘంటువులు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఈ మొహమాటం నిర్మోహమాటం ఎంత తప్పుడు మాట. దీన్ని పట్టుకెళ్ళి పద్యాల్లో వాడేస్తారా? నిర్మోహమాటమునన్ గణించి రాసేయడమే పద్యం. మొహమాటమే తప్పు, నిర్మోహమాటమేటి వాడుక మరేది. ఖచ్చితంగా మోమోటమి లేదా మొగమోటమి అని వాడితే 100 ఏళ్ల తర్వాత కూడా ఈ గ్రంథం చదివేవాడు గ్రంథ రచనలో ఎప్పుడూ అలాగే వాడతాడు. కాబట్టి భాషకి వీలైనంత వరకు స్థిర రూపాలు కల్పించిన వాళ్ళం అవుతాం. అలాగంటే మళ్ళీ వాదన ఏం చేస్తారంటే నన్నయ్య నుంచి చెన్నైకి వచ్చేసరికి భాష మారింది. ఎంత మారింది? వాడుక భాష మారినంతగా మారలా. తిక్కవాదనలు చేయొద్దు. వాడుక భాష మారినంతగా మారలేదు. నన్నయ్య కాలం నాటి కావ్యాలు చెన్నయ్య కాలం నాటి వరకు బ్రహ్మాండంగా అర్థమయ్యే విద్యార్థులందరూ చదువుకున్నారు. ఇప్పటికీ పల్లెటూరులో రైతులు కూడా గ్రాంధికమైన భాషలో ఉన్న పద్యాలు సుఖంగా పాడతారు, అర్థాలు చెబుతారు. వాళ్ళు ఎప్పుడూ ఇబ్బందులు పడ్డా వాడుక భాషతోనే పడ్డారు. ఎందుకంటే ఒక ప్రాంతం భాష ఇంకో ప్రాంతంలో అర్థం కాదు. అసలు ఒక ప్రాంతంలోనే విచిత్రం అండి. ఇప్పుడు నేను నిజం చెబుతున్నాను. నేను మా ఆవిడ మాట్లాడే సామెతలు నాకు తెలియట్లేదు ఇవాళ. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో సామెతలు వేరు, మాది పశ్చిమ గోదావరి జిల్లా, వారిది తూర్పుగోదావరి. అన్నవరం, తొండంగి ఆ ప్రాంతం వారిది. ఆవిడ రోజుకోసారి విచిత్రమైన సామెత ఏదో వాడుతుంది. నేను ఈ మధ్య కాగితాల మీద రాసుకుంటున్నాను, ఇది విచిత్రంగా ఉంది. నాకు తెలియదు అది. 2 గోదావరి జిల్లాలో ఇంత తేడా, ఇది మా ఇంట్లో మామూలుగా వాడుతూనే ఉంటారండి అంటుంది. నాకు తెలియదు అది. చూడండి వాడుక ఎలా ఉంటుందో. ఒక గోదావరి జిల్లాలోనే ఒక జిల్లాలోనే 2 ప్రాంతాల మధ్యలో ఇంత భేదం ఉంటే ఇక తెలంగాణ, రాయలసీమ, ఏదో ఉత్తరాంధ్ర ఎన్ని తేడాలు ఉంటాయండి. ఇందులో ఏది ప్రమాణ భాష చేస్తారండి? ఎప్పుడూ గ్రాంధిక భాషను కాపాడుకుంటేనే వాంగ్మయం సాహిత్యం బాగుంటాయి. అలమ ప్రస్తుతేన ప్రకృత మనసురావాక తలచిన వత్తునంటివి వృధా మొగమోటపు మాట గాని నింతలవని వేళయుంగలదే. నిన్ను తలుచుకోని క్షణం ఉంటూ ఉందా? ఏదో మొహమాటానికి అన్నావు. అందరూ అంటారు మామూలుగా చుట్టాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ రావాలబడి తప్పకుండాను అంటారు వాళ్ళును. మళ్ళీ వస్తే మనకి కష్టమే. అంత తొందరగా వస్తే మళ్ళీ కష్టమే. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండాను 1 వారం రోజులు ఉండాలి అంటాం, కానీ ఉంటే కష్టమే మనకి. 1 వారం రోజులు నిజంగా వాళ్ళు ఉంటే 3 రోజులు కాగానే ఈ దంపతులు అనుకుంటారు, ఏమిటి ఈ మధ్య మన వాడికి ఏం పని పాట లేదా, ఉద్యోగం ఊడిందా ఏమిటి అంటారు వెంటనే.
ఇవన్నీ మొహమాటం మాటలు. తలచిన ఒత్తునంటివి వృధా మొగమోటపు మాటగాని నిన్ తలవని వేళయున్ గలదే దర్శనమిచ్చిన జాడలేదు నీ వలచిన శాస్త్రములు నిగమ భాష్యములు దివిజాలయములు తలపగ నీవే నన్ను జడదారికి గుండెలు చెమ్మగిల్లవే. వృధా మొగమోటపు మాటగాని నేను తలవని వేళయున్ గలదే దర్శనమిచ్చిన జాడలేదు. నువ్వు ఎప్పుడు కనిపించావో నాకు వెళ్ళో 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. పర్యటనే సరిపోయిందిట. అవునులే అని వ్యంగ్యంగా ఓ మాట ఉంటుంది, కాస్త కోపంగానే బాధగానే. కోపం ఎక్కడ చూస్తుంది, బాధలో చూస్తుంది. నీ వలచిన శాస్త్రములు నిగమ భాష్యములు దివిజాలయములు తలపగ నీవే నన్ను. అవునరా, పెద్దవాడు అయిపోయావు. అడ్డాలనాడు బిడ్డలు కానీ అడ్డాలనాడు బిడ్డలా ఎన్నో శాస్త్రాలు రాస్తున్నావుట, చదువుతున్నావుట. నేను ఎక్కడుంటా, నేనేం గుర్తొస్తానమ్మా. ఇదే పెళ్ళైన కుర్రాడైతే ఇంకో రకంగా ఉంటుంది ఈ భాష్యం. మీ ఆవిడమ్మా పెళ్ళాం తల్లి అల్లం, ఆ వ్యాఖ్యానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆయనకి పెళ్లి కాలేదు కాబట్టి ఇలా అంటుంది ఇవిడ. నీ పుస్తకాలు, నీ సన్మానాలు, మీ సభలో ఇవన్నీ మీకు ఎక్కువే, మేమేం గుర్తుంటాం. అక్కడ జనం చుట్టూ చేరి మాట్లాడుతూ ఉంటే హాయిగా ఫోటోలు దిగుతుంటే బాగుంటుంది. భార్యాపిల్లలు ఎందుకు గుర్తుంటారు? అంతేనండి, తల్లి భార్య ఎప్పుడు ఆ బంధం అలాగే ఉంటుంది. అదో తీయని విమర్శ, అది అంతేది, అదో తీయని విమర్శ, అంతే, తట్టుకోవడమే దాన్ని. అదేమిటంటే తేనె, ఆ విమర్శ తేనె, కానీ నాలుక మీద పడలా, ఒంటి మీద పడింది, వచ్చిన ఇబ్బంది అది. ఇప్పుడు ఒంటి మీద పడ్డాక తేనైనా బంకే, తుమ్మజిగురైనా బంకే. నాలుక మీద పడాలి తేనె. తుమ్మజిగురు ఒంటి మీద పడిన ఇబ్బంది, నాలుక మీద పడితే మరీ ఇబ్బంది. తేనె నాలుక మీద పడితే మధురం, కానీ ఒంటి మీద పడితే బంకే. అంటే ఈ భార్య తల్లి దగ్గర బంధాల వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లా అని చేసే విమర్శ ఎలాంటిది అంటే తేనె ఒంటి మీద పడ్డం లాంటిది. అంతే. దానికి చేయాల్సిన పరిష్కారం చేసి తీరవలసింది, రెండో మాట లేదు. వాళ్ళకంటే కావాల్సిన వాళ్ళు ఎవరు? తెల్లారేస్తే బోడు గుళ్ళునైనా తిరుగుతూ ఉంటాం, ఎక్కడికెక్కడ పూర్ణకుంభ స్వాగతాలు. నిగమ భాష్యములు, వేదాలకు భాష్యం రాస్తున్నావుట, బ్రహ్మసూత్రాలకు భాష్యంట. వ్యాసుడు కూడా కనిపించి మెచ్చుకున్నట్ట. ఎందుకు మెచ్చుకోడు? ఆయన తల్లికి ఏం చేశాడో చూసుకో. అమ్మ ఇలాగే ఉంటుంది. వ్యాసుడు మాత్రం ఆ పల్లెపడుచుని, ఆ సత్యవతీ దేవిని, ఇంకా వ్యాసుడు చాలా గొప్పవాడండి. పాపం తల్లి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చాడు. సరిగ్గా ఆ వ్యాసుడిలాగేనని శంకరాచార్య. తలచిన ఒత్తునంటివి అంటే అర్థం అది. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాడు. బహుశా ఆయన జీవితంలో మనకి చారిత్రక ఆధారాలు లేవు, కానీ ఇది కరుణామయంగా చెప్పాలి కాబట్టి ఇలా కవి చెప్పాడు. కానీ ఆర్యాంబ జీవితంలో 2-3 సందర్భాల్లో తలుచుకున్నప్పుడు ఆయన వచ్చే ఉంటారు. ఎందుకంటే అంత ఏదో నిర్దయగా వ్యవహరించేటువంటి స్వభావం కాదు శంకరాచార్య స్వామి. వ్యాసుడు ఎంతో ఆయన అంతే. ఎందుకంటే వ్యాసుడు తల్లి తలుచుకున్నప్పుడల్లా వచ్చాడు. ఆ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడల్లా ఆయనే తలుచుకున్నారు. చాలా ఆనందంగా వచ్చాడు. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరీ జలమోని తల్లి పిలవగానే వచ్చేట వ్యాసుడు. నన్నయ్య గారు ఆనందంగా పద్యం రాస్తాడు. వాళ్ళ అమ్మ పిలిచినట్టు అనిపించింది ఆయనకి. ఎలా వచ్చేట వ్యాసుడు? నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీ జాలముని పింగళ విశాల జటాజయమొప్పగా పింగళ విశాల జటాజయమొప్పగా వచశ్రీలలితుండు వచ్చి నిలిచెన్ వచశ్రీలలితుండు వచ్చి నిలిచెన్ హరినీల వినీల విగ్రహారాళ రుచుల్ వెలుంగగ హరినీల వినీల విగ్రహారాళ రుచుల్ వెలుంగగ పరాశర శోనుడు తల్లి ముంగిటన్ వచ్చి నిలిచెన్. ఓ తల్లి పిలిస్తే కొడుకు రావడానికి నన్నయ్య గారు ఎంత కవిత్వం చెప్పాడండి. ఆ ఉద్వేగం, ఆ భాష, ఆ సమాసాలు, అటువంటి చోట ఆ సమాసాలు ఉండాలండి. తేలిక మాటల్లో తేల్చేయకూడదండి కవిత్వాన్ని. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీ జాలమోని పింగళ విశాల జటాచయమొప్పక 6 అడుగులు పొడుగుంటాడు వ్యాసుడు. పంసుపయోధనీలతను భాషితుని అంటారు ఎర్రన్న గారు. నల్లగా ఉంటాడు, శ్రీ మహావిష్ణువు అవతారం కదా. తైల సంస్కారం ఉండదు జుట్టుకి, మరి తపస్సులో ఉంటారు ఎప్పుడు. అందుకని రాగి రంగులో, లేత ఎరుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అది ఎలా ఉందంటే నీలగిరి పర్వతం మీద బంగారపు తీగలు ఇలా వేలాడుతున్నట్టుగా ఉంది. చెట్ల తీగలు, పూల తీగలు, బంగారపు రంగు తీగలు. నీలగిరి పర్వతం మీద బంగారపు రంగు తీగలు ఇలా వేలాడుతున్నట్టుగా వ్యాసుడు ఉన్నట్ట. నల్లగా ఉన్న మనిషి, ఆ లేత ఎరుపు రంగులో జడ. అలాగ పింగళ అంటే ఎరుపు వన్నెదిరిగిన పసుపు, దాని పింగళం అంటారు. సింహం కళ్ళు అలా ఉంటాయి, అందుకే దాని పింగళకుడు, పింగళాక్షుడు ఈ పేర్లు చెన్నైసూరి సింహానికి పెడతాడు. పింగళము విశాలమైనటువంటి జటాజయమొప్పగా వచశ్రీ లలితుండు. ఆయన మాట్లాడితే ఎంత లాలిత్యంగా, ఎంత మధురంగా ఉంటుందో శంకరాచార్య అంతే.
ఎలా నిలబడ్డాట? తల్లి ముంగిట నిలబడ్డాట. హరినీల వినీల విగ్రహారాళ రుచులను వెలుంగగా ఆ నల్లటి శరీరమైనా ఎంత అందంగా ఉందంటే ఇంద్రనీల మణులు పొదిగిన కాంతిలా ఉందిట. అలా తల్లి ముంగటకు వచ్చాడు. ఊరికే తల్లి ముంగటకు వచ్చాడని చెబితే సరిపోయేదానికి నా అన్నయ్య గారు ఎందుకండి, మన పోటీగాళ్ళని చాలామంది చెప్పగలం, ఆయన కవిత్వం చెప్పాలి. అలాగా శంకరాచార్య కూడా తల్లి పిలిచినప్పుడు ఎన్నోసార్లు వచ్చే ఉంటారు. మనకి చారిత్రక ఆధారాలు ప్రత్యేకించి చెప్పలేదు ఎవరు, కానీ అది సాధారణంగా అలా జరగదు. ఇది చివరిలో మాత్రం వస్తారా? అందుకని అంటుంది, ఎందుకు వస్తావులేని ఆయన, నీ వలచిన శాస్త్రములు, నిగమ భాష్యములు, అనేక రకాల శాస్త్రాలు, మళ్ళీ వేదాలకి భాష్యాలు, దివిజాలయములు, ఏ గుడికి ఆ గుడికి వెళ్ళవు. శంకరాచార్యుల వారు వస్తున్నారన్న వెనకాల 10 మంది శిష్యులు, మీకేమో పూర్ణకుంభ స్వాగతాలు. మామూలు ప్రవచనాలు చెప్పుకునే వాళ్ళం, మాకే అఖండమైన స్వాగతాలు దొరుకుతుంటే ఆ రోజుల్లో ఆయనకి ఎంత దొరుకుంటే మరి. తలపక నీవే నన్ను, ఇవన్నీ జరుగుతుంటే తల్లి ఎందుకు గుర్తుంటుందిరా అని ఇక్కడ ఒక ప్రయోగం ఉండి విచిత్రమైంది. జడదారికి గుండెలు చెమ్మగిల్లవి. జడదారి అంటే సన్యాసిరా, జటాధారి, అది ప్రయోగం. వికృతి జడదారి. జడదారులు వచ్చారంటారు సన్యాసులు వస్తే, ఎందుకంటే వాళ్ళు జటలు ధరించి ఉంటారు. సన్యాసులకు గుండెల్లో జాలి ఉండదురా. సన్యాసి అంటేనే జాలి, దయ. అసలు నిజంగా సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు లోకం కోసం కొన్ని కార్యక్రమాలు ఎందుకు చేపడతారండి? జాలి, దయ. ఎందుకంటే వారికి అపూర్వమైన జ్ఞానం ఉంది, జనం అజ్ఞానంలో ఉన్నారు. అందుకని అయ్యో 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 వీళ్ళకి తెలియదు అద్వైతం, భగవతత్వం తెలియదు, అందుకని బాధపడుతున్నారు. ఇదంతా నిజం అనుకుంటున్నారు, మనం చెబుదాం అని వాళ్ళు దళిత వాడలకు కూడా వెళ్ళి ప్రచారం చేస్తారు. అలా చేసేవాళ్లే నిజమైన సన్యాసులు. అప్పుడే ధర్మం నిలబడుతుంది. పీఠాధిపతులు సన్యాసులు అంటే జమీందారుల ఇళ్లలో మకాములు పెట్టడమును, పాదాభివందనాలు అందుకోవడమును, కోట్లు కోట్లు పాదపూజ కిందని ఇక్కడేమో 5,000 రూపాయలు, అక్కడేమో $5,000 వసూలు చేయడం కాదండి. పరమహంస పరివ్రాజకాచార్యులు చేయవలసిన పని అన్ని రకాల వాడల్లోకి వెళ్ళి ధర్మ ప్రచారం చెయ్యాలి. ఎందుకంటే ఏ బంధాలు లేవు కదా, సర్వసంగ పరిత్యాగుడు కదా. కాబట్టి సమయం అంతా ధర్మ ప్రచారానికి వెచ్చించాలి. మఠామనాయంలో శంకరాచార్య చెబుతారు ఆ విషయాన్ని. మఠాధిపతి ఎలా ఉండాలో నిజంగా అవి పాటిస్తే చాలా గొప్ప ప్రయోజనం ఉందండి. సన్యాసుల వల్ల చాలా ప్రయోజనం ఉంది. నైతిక విలువలు నిలబడడానికి వాళ్ళ ప్రచారం చాలా, పైగా వాళ్ళు ఆచరించి ప్రచారం చేస్తారు. ఏమీ ఏ రకమైన సాంగత్యాలు ఉండకూడదు, వారికి ఉండవు. అందుకని జడదారికి సహజంగా లోకం మీద దయ ఉంటుంది. నాకేదో జ్ఞానం ఉంది, వీళ్ళకి ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ నిజమే అనుకుని కొట్టేసుకుంటున్నారు. ఇది నిజం కాదు, ఇది మిథ్య అనే విషయం చెప్పాలి వాళ్ళకి. అది కూడా చక్కని ఉదాహరణలతో లౌకికమైనవి, ఈ కాలానికి ఉపయోగపడేవి చెప్పాలి. అదే అనుగ్రహ భాషణం అంటే. అందుకని జడదారికి గుండెలు చెమ్మగిల్ల వెంటే సన్యాసులకు దయ ఎక్కువ, జాలి ఎక్కువ అంటారా, నీకు అది లేదేమిట్రా అని ఒకటి. ఇంకో ప్రయోగం జడధారి, లడయోర భేద సంస్కృతంలో. అందుకని జలధారి అంటే మేఘం. మేఘం గుండెల్లో చల్లగా ఉంటుంది కదండి, మేఘం గుండెల్లో నీళ్లు ఉంటాయి. అందుకని జడదారికి గుండెలు చెమ్మగిల్లవి, మేఘం గుండెల్లో నీళ్లు ఉంటాయి. నువ్వు మేఘం లాంటి వాడైనా గుండెల్లో దయ ఉండాలి కదా. తలచిన ఒత్తునంటివి వృధా మొగమోటపు మాటగాని నింతలవని వేళయుంగలదే దర్శనమిచ్చిన జాడలేదు. నీ వలచిన భాష్యముల్, నీ వలచిన శాస్త్రముల్, నిగమ భాష్యములున్ దివిజాలయములున్ తలపగ నీవెనన్ను జడదారికి గుండెలు చెమ్మగిల్లవి. ఇప్పుడు చివరిగా ఇంకొక మాట ఉంటుంది. ఏదో శంకర ఆవేదన కొద్దీ మాట్లాడాను, కానీ నువ్వేదో నాకు చేయలేదు అనుకోవడం. నేను మాత్రం నీకు చేసింది ఏముందిరా? పాతబకాయిలున్నటుల పాఠములను ప్రవచింతుగాని, పాతబకాయిలున్నటుల పాఠములను ప్రవచింతుగాని, ఈ చేతుల ఏమి చేసి తిని సేవలు పెండ్లియా పేరటమ్మ. ఈ చేతుల ఏమి చేసి తిని సేవలు పెండ్లియా పేరటమ్మ. నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి, నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి, నీ చేతుల దాటిపోవగల శ్రీకరమౌ స్థితి నిమ్ము పుత్రక. నీ చేతుల దాటిపోవగల శ్రీకరమౌ స్థితి నిమ్ము పుత్రక. ఏదో పాత బకాయిలున్నట్టుల పాఠములను ప్రవచింతుగా. నీకు నాకు ఏవో పాత బకాయిలు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను కానీ తండ్రి ఏమున్నాయిరా? ఈ చేతుల ఏమి చేసి తిని సేవలు పెండ్లియా పేరటం. ఏం చేశాను నీకు? ఏదో ప్రయాణం చేసావు, మీ నాన్న ఉండగా ఆయనే చేశారు. 10 మందిని పిలిచారు, ఏదో చేశారు, హడావుడి చేశారు. నేనేం చేశానమ్మా? ఏం చేయగలిగాను? పెళ్ళా పేరంటమా? ఒక్క నువ్వు నన్ను జేనిస్తే కదా అని ఒక మాట. అయినా సరే నేను చేశాను కదా, నాది ఏ జన్మలోనో పాపం అమ్మ. కొడుక్కి పెళ్లి చేసే యోగం లేదు నాకు, ఒక్క కొడుక్కి.
నీకు నేనేం పెద్దగా చేసింది లేదు, కాబట్టి నువ్వు నాకు చేయవలసింది మాత్రం ఏముంది. కానీ ఒక్క బాకీ ఉంది. ఆ బాకీని కవి ఎంత చమత్కారంగా చెబుతున్నాడో చూడండి. ఇంత బాధలో కూడా ఎలా చెప్పిస్తున్నాడో తల్లి చేత. నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి. చెరువా మొసల? నాకు తర్వాత అర్థమైందో రే నువ్వు మాయ చేసావని. నదిని ఇక్కడికి ఆకర్షించి లాక్కు రాగలిగిన వాడివి. ఆవిడెవరో 4 పాత ఉసిరికాయలు ఇస్తే బంగారపు ఉసిరికాయల వర్షం కురిపించగలిగిన వాడివి. మొసలను సృష్టించలేమేమిటి? చేసే ఉంటావు నువ్వే. తర్వాత ఊళ్ళో వాళ్ళు అందరూ అన్నారు, ఈ మడుగులో మొసలు రావడం మేము ఎప్పుడూ చూడలేదమ్మా అన్నారు. ఆవిడ ఎందుకు వచ్చింది? వేషం వేస్తున్నావు. ఆ సన్యాసం ఏదో నా చేత ఇప్పించుకుని అనుమతించడం కోసం శాస్త్రం ప్రకారం తల్లి అనుమతి లేకుండా సన్యాసం పుచ్చుకోకూడదు, కాబట్టి ఆ శాస్త్రం కొద్దీ పాటించడానికి నన్ను మాయ చేశాను. అంచేత చెరువు మొసళ్ళని మాయ చేసి నా చేతులు దాటిపోయేటివి. తెలుగు నుడికారం గొప్పతనం చూడండి. చేతులు దాటిపోయావు అంటే అర్థం వేరు, చేతుల్లో దాటిపోవడం అంటే అర్థం వేరు. చేతులు దాటిపోవడం అంటే ఊరికే అడ్డుపెట్టిన చేతులను దాటుకుని వెళ్ళిపోవడం. చేతుల్లో దాటిపోవడం అంటే అంత్యక్రియలు చేసే అవకాశాన్ని కొడుక్కివ్వడం. అంత తేడా ఉందండి భాషలో. దీన్ని మనం ఇంగ్లీష్లోకో సంస్కృతంలోకో మారిస్తే ప్రయోగాలు తప్పుడు వచ్చేస్తాయి, సరిగ్గా కుదరవు. అంచేత నువ్వు నా చేతులు దాటిపోయావు, నేను నీ చేతుల్లో దాటిపోతావు. చేతులు దాటిపోవడం వేరు, చేతుల్లో దాటిపోవడం వేరు. అంత తేడా ఉంటుందండి భాషలో. ఒకే మాట కాస్త స్లాంగ్ అంటారు. ఆ వ్యంగ్యం, ఆ యాస చేస్తే విచిత్రంగా మారుతుంది. ఆ ఊనిక, స్ట్రెస్ కూడా ఊనిక అంటారు, స్ట్రెస్. అది కూడా వచ్చారా అంటే అర్థం వేరు, వచ్చారా అన్ని రకాల అర్థాలు వేరండి. ఆ వ్యక్తీకరణ వేరు. ఇంటికి ఎవరన్నా వచ్చారు, గౌరవంగా దయచేయండి అన్నాం, అప్పుడు అర్థం వేరు. 1 గంట సేపు వారు సుత్తి భరించాక బాబు ఇంకా దయచేయండి అన్నాం, ఆ ఇంకా చేర్చగానే అర్థం మారిపోయింది. దయచేయండి, ఇంకా దయచేయండి అంటే భరించలేకపోతున్నామని. అంత తేడా ఉందండి భాషలో. అన్ని భాషల్లోనూ ఉంటుంది, తెలుగులో మరీ ఎక్కువ. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ ఈ వ్యంగ్యాలు వైభవాలు తెలుగు వాళ్ళకి ఎక్కువ. అందుకే హాస్యం కూడా తెలుగులో పుట్టినట్టుగా మరో చోట పుట్టే అవకాశాలు చాలా తక్కువ అండి. తెలుగు భాషలో ఉన్నంత హాస్యం మరి ఎక్కడా లేదని మనం ఘంటాబద్ధంగా చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు వాళ్ళ స్వభావాల్లోనే ఉంది. ఎందుకంటే తెలుగు వాళ్ళ భోజనంలో ఉంది. షడ్రసోపేతమైన భోజనం చేస్తాం మనం, నవరసభరితంగా కావ్యాలు రచిస్తాం, మాట్లాడతాం. అందుకని నా చేతులు దాటిపోయేటివి చెరువు మొసళ్ళని మాయ చేసి. నీ చేతుల దాటిపోవగల శ్రీకరమవు స్థితి నిమ్ము పుత్రక. ఏం లేదురా, నేనేమి ఎక్కువ ఏం కోరట్లేదు నాయన. నేనేం చేశాను కనుక ఎక్కువ అడుగుతాను నిన్ను? నాకేం హక్కు ఉంది నాయన? కానీ నా చేతులు దాటిపోయావు కదా, మరి నీ చేతుల్లో దాటిపోవాలని నాకు కూడా ఉంటుంది కదా అంటే అంటాడు. వెంటనే వచ్చేసాడు, ఊళ్ళోకి వచ్చేసాడు, పొలిమేరలోకి. ఇప్పుడు ఒక మాట అంటుంది. నిజంగా ఈ పద్యం రాసే ముందండి, ఇప్పుడు చెప్పబోయే పద్యం నాకు ప్రేరణ కలిగించిన వారు ఆచార్య స్వర్గీయ జీవి సుబ్రహ్మణ్యం గారు. కేంద్రీయ మన తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. చాలా కాలం హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. వారు ఓసారి పాలకొల్లులో మేమిద్దరం ఒక సభలో కలిశాం. నాకేదో సత్కారం చేశారు, వారు ముఖ్య అతిథి, ఏదో ప్రసంగం ఉంది. అప్పుడు మేమిద్దరం ఒకే వసతి గృహంలో ఉన్నాం. అక్కడ అప్పటికి ఇవి తయారయ్యే కావ్యం ఈ ఘట్టం ఆయనకి వినిపించారు. అబ్బాయి, తల్లి వేదన చాలా బాగుంది, ఇంత గొప్పగా ఎవరూ రాయలేరు, చాలా ధైర్యం చేసావు, ఎవరూ ముట్టుకున్న ఘట్టం ముట్టుకున్నావు. కానీ ఇంతవరకు ఒక మామూలు తల్లి మామూలు కొడుకును గురించి పడుతున్నట్టే ఉందయ్యా, ఒక జ్ఞాని తల్లి అని అనిపించే విధంగా ఒక్క మాట రాయన్నారు ఆయన. నిజమే, ఆ పెద్దవాళ్ళు ఊరికే అంటారా? అప్పుడు ఆలోచించాలండి పద్యం ఇది. ఒత్తువటన్న నమ్మకము బాయదుగా అని కుమార శంకర, ఒత్తువటన్న నమ్మకము బాయదుగా అని కుమార శంకర, ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడేమని పోల్చను, ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడేమని పోల్చను, లోకమెల్ల కోరెత్తి వచించుచున్నటుల, లోకమెల్ల కోరెత్తి వచించుచున్నటుల, ఈశ్వరితో శశితో శిరోగ్రభస్వత్తటిని ప్రవాహ పరివారముతో భవమార్పరమ్మికన్. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం, నమో నమ శంకర పార్వతీభ్యాం. అది జ్ఞాని తల్లి మాట్లాడే మాట. ఒత్తువటన్న నమ్మకము బాయుదుగా అని కుమారశంకర. కుమారశంకర అన్న ప్రయోగంలో 2 భావాలు ఉన్నాయి. బాలశంకర అని ఒక అర్థం, శంకరుడే నా కుమారుడుగా పుట్టాడనే నమ్మకం అప్పుడు కుదిరేసింది. అందుకే కుమారశంకర.
నా కుమారుడు రూపంలో ఉన్న శంకరుడు గుట్రా అందరూ అంటున్నారు నేనంటే బాగుండదు తల్లిని. శంకరుణ్ణి కానీ ఎంత అదృష్టం నాకుందా, నేను ఎలా అంటాను, కానీ లోకం అంటున్నారమ్మ. అందుకని ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడు ఏమని పోల్చను. ఇప్పుడు ఎత్తు అంటే ఈ భాగం అండి, సరిగ్గా తెలుగు నుడికారు ఎత్తుకోవడం అంటారు. అందుకని ఇక్కడ ఇలా ఎత్తుకుంటేనే ఎత్తుకోవడం, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఎత్తుకోవడం అనకూడదు, అంత తేడా ఉంది. ఎత్తు అంటే ఇది. అందుకే తాయెత్తు. తాయి అంటే తల్లి, తమిళంలో ఇప్పటికీ తాయి అంటే తల్లి. ఆ తల్లి ఈ భాగంలో కొడుతుంది కాబట్టి దాన్ని తాయెత్తు అంటారు. ఇంత నుడికార విశేషం ఉంది ఈ పద్యంలో ఉండే తాత్విక పౌరాణిక విశేషాలని 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట.